మనిషి కష్టపడితేనే రాటు తేలుతాడు సార్. కరెక్ట్. మనిషిలో కసి ఉంటేనే పైకి వస్తాడు సార్. ఆ కృషి ఉంటేనే మనిషి భగవంతుడు కూడా అవుతాడు సార్. తప్పకుండా భగవంతుడు కూడా అవచ్చు ఒక మనిషి. భగవంతుడు అంటే ఎవరు సార్? మనకి కష్టం ఉన్నప్పుడు సహాయం చేసేవాడు. అంతే. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు, అవును. నాకు భగవంతుడే అనుకుంటాను, తప్పులేదండి. లేకుంటే ఒక మురళీధర్ గౌడ్ ఏంటి భగవంత్ కేసరిలో నా బాలబాబు. నందమూరి బాలకృష్ణ గారి పక్కన నడిచడం ఏంటి సార్? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పక్కన నడిచడం ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ మురళీధర్ నా దృష్టిలో ఓకే కదా. మరి భగవంతుడు సాక్షాత్కరించి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు కదా. అవును. అనిల్ రావుపూడి గారి వేషంలో వచ్చారు, అనిల్ రావుపూడి గారి ఆకారంలో వచ్చారు. వచ్చేసి నాతో ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నా, భగవంతుని గుర్తు చేసుకోవట్లేదు, కరెక్ట్. అనిల్ గారిని గుర్తు చేసుకుంటున్నాను. అవును. అలాగా మనకి ఎవరు సహాయం చేస్తే వాళ్ళే దేవుడు. మనకు తోచిన సహాయం చేయాలి, ఇతరుల చేత సహాయం పొందుతాం. ఆటోమేటిక్ వస్తుంది సార్ మనకు. మనం ఇతరులకు సహాయం చేస్తే, ఇతరులకు దానం చేస్తే, ఇతరులకు మనం ఎటువంటి ఉపయోగకరమైన పని చేసినా కూడా మీకు రెట్టింపు లాభం వస్తుంది. దాంతో ఖచ్చితంగా వస్తుంది సార్. దేవుడు అదే చూస్తాడు. దేవుడు మనని ఎవరు గమనించకపోవచ్చు, కానీ పంచభూతాలు మనల్ని గమనిస్తాయి. ఆ పంచభూతాలే మన శరీరం. మన శరీరం పంచభూతాలే సార్. అవును. మన శరీరంలో ఏమన్నా సార్? అగ్ని ఉన్నది, నీరు ఉన్నది, గాలి ఉన్నది, కరెక్ట్. అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు పంచభూతాలనే మనం ప్రార్థించాలి. పంచభూతాలను ఖచ్చితంగా ప్రార్థించాలి సార్. మనము పంచభూతాలు ఒకటే. చచ్చిపోయిన తర్వాత మనం పంచభూతాలు కలిసిపోతున్నాం కదా. కరెక్ట్. అంతే కదా, అల్టిమేట్గా అంతే. ప్రకృతే మనము. సార్ ఇప్పుడు మీరు ఈ 2 సినిమాల గురించి చెప్పారు కదా, అనిల్ రావిపూడి గారు ఇచ్చిన సినిమాలు. సో బిగ్గెస్ట్ సినిమాలు సార్ ఇవి నా కెరీర్లో. నేను ఊహించని స్థాయిలో నాకు దొరికినటువంటి వేషాలు. ఎంత ప్రయత్నం చేస్తాం సార్ ఒక బాలకృష్ణ గారి సినిమాలో నటించాలంటే దానికి ఎంత గట్స్ ఉండాలి, నాకు ఎంత ఒక మహానటుడు అయి ఉంటారు అంటే ఒక సార్కి నా మీద నమ్మకం. అవును. మురళీధర్ గారు చేస్తారు, ఆయన చేస్తాడు కాబట్టి చేయించుకుంటాను నమ్మకం ఆయనకున్నది. కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళగలిగాను నేను. అవును, కరెక్ట్. లేకుంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు సార్? నాకన్నా సార్కు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కానీ, సార్కు తెలిసిన మహానటులు కానీ ఎంతమంది లేరు సార్? ఆ క్యారెక్టర్ నాకు వచ్చిందంటే భగవంతుడు ఇచ్చాడు. అవును.